హాయ్ హాయ్ అందరికీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కరపూజ 2 మొత్తం టోటల్ డెకరేషన్ అండ్ షెడ్ మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాం. అండ్ ఇంట్లోనే ఫస్ట్ డే ఎట్లా జరిగింది, తర్వాత షెడ్ వేసినాక 5 డేస్కి డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దాని ప్రాసెస్ మేము ఎట్లా డెకరేషన్ చేసినాం, ఒక థర్మాకోల్తోని ఒక గుడి లాంటి టైప్ స్ట్రక్చర్ని ఎట్లా బిల్డ్ చేసినాం, దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేసినాం, అంతా ఈ వ్లాగ్లో ఉంటుంది. అండ్ ఏమేమి తంటలు పడ్డాం, ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అవి ఎట్లా ఫేస్ చేసినాం, అవి ఎట్లా సాల్వ్ చేసినాం, అన్నీ ఈ వీడియోలో ఉంటాయి. అట్లనే ఫస్ట్ డే వీడియో కూడా ఇంట్లోనే యాడ్ చేసేసిన. అరే రోడ్ కింద వచ్చిందిరా చూడు. ఏ రర్రే టీమ్ మెంబర్స్, చూడు అన్న వేరే మొత్తం పోషావా ఎల్లమ్మ సీరలేదు ఇప్పుడు. అంతే నువ్వు పెట్టుకో ఫస్ట్ బట్టి పెట్టుకోలేదు యూతులు తాను చేయరు తాను చేయాలి. పొద్దున్న వేసి మీరు అన్నీ బాగున్నా ముట్టించారు స్పెషలిస్ట్. కరెక్ట్ టైం అన్నయ్య నాకు అడ్డిచ్చావా అంటే నీకు అంటది, నీకు ఎందుకంటే పేరు లైట్ ఉంది చెప్తావు. అది ఇదే మనం పెట్టే గణపతి ప్లేస్. ఇదంతా సాఫ్ చేయాలి. తిరిగినందుకు అరే తిరిగినందుకు ఏం లేదా రా. ఏంది ఎటు పోతున్నావు, నీకేం పని ఉన్నది? వీడు బండల కాడ ఊకొని బతకదు ఇంకోను చూడు రైట్ అది ఖాళీదా అంతే ఉంటాయి మా సార్ అంతే ఉంటుంది. ఫుల్ వెయిట్ అది పెట్టరా అంటే అంటేది కవర్ కూడా అంటేది. ఎప్పుడైనా వాతుకోవచ్చు. జై భవన్. అరే గంటలో పనకులు పనన్నట్టు మీరు ఇట్లా దేవుని పేరు వాళ్ళకుంటారు, నా పేరు వాళ్ళకుతారు అట్లా కదరా. జై బోలో గణేష్ మహారాజ్ కి. నితిన్ ఫైనాన్షియల్ ఇష్యూ నితిన్. అరే కాదురా, నాన్న 1000 రూపాయలు రాసిండు. 4000 దాదా తీయాలి కదరా. మంచి అలా బాబాయ్ కదరా. మనోడు కొబ్బరి చిప్పాలు తెచ్చాను. చలో ఓపెన్ చిప్ప ఏరుకున్నాడు వచ్చినాడు, చిప్పలు ఏరుకున్నాడు వచ్చాడు. అరే ఇక్కడ కొప్లింగ్ చేతిలో కూడా ఉన్నదా? సారీ, కుప్లింగ్ డ్రమ్ములు తీసుకొచ్చిండు మనోడు. లేట్ ఏం కాదు, మంచి వెళ్తుంది రా అదంతా. చేతితో అరే ఆనంద్ మంచిగా తీసుకొచ్చిండు. ఆవిడ చెప్పిండు చిప్పలు కావాలని, ఈడే చిప్పలు చెప్పిండు మంచిగా వెళ్తుంది. నువ్వు కూడా పడతావు. ఇన్సూరెన్స్ 11 రోజులకి వేపియాలా? వర్షం పడుతుంది, ఇంకా షెడ్ కాలేదు. మా వాళ్ళు అయితే చేపలు ప్రతిసారి అయితే చేపలు ఎత్తుండవి, కానీ ఈసారి అవి లేవంట. వీటి కోసం వెయిట్ చేసి షెడ్ మొత్తం డిలే అయిపోయింది.
ఇక సీదా మా వాళ్ళు ప్లాన్ వేసి అట్టలు తీసుకొచ్చారు. ఆ అట్టలు కూడా పిండులతోనే కొట్టేసినాం. ఇక జల్ది అయిపోయింది. ఇప్పుడు రేపే పండుగ ఉన్నది. ఆగం ఇంకా షెడ్ సరిగ్గా కాలేదు. మీదకి వెళ్ళి డెకరేషన్ కూడా కంప్లీట్ కాలేదు. ఇక ఎంత అయితే అంత ఇక నిద్ర పోకుండా కానీ మొత్తం కంప్లీట్ చేసేయాలని అనుకుంటున్నాం. చూద్దాం ఎట్లా అవుతుందో. ఈ వర్షం కూడా మా తగ్గట్టు నిన్న మొన్న మంచిగా వర్షం లేదు, ఏం లేదు. కరెక్ట్ టైంకి షెడ్ వేసే టైంకి పడుతుంది. మేబీ నాకైతే లోపలికి అయితే రాదు అనుకుంటున్నా వర్షం అయితే. 5 ఫీట్ల గణపతికి 14 ఫీట్ల, ఇది 14 ఫీట్లు ఉంటుంది వచ్చి హైట్, షెడ్ హైట్. ఇదే చెప్పాలంటే గట్టిగా అంటే 6 గంటలలో అయిపోయింది కావచ్చు షెడ్ అంతా. మా వాళ్ళు జల్దీ వేసారు కానీ అవి లేట్ అయిపోయింది. షెడ్ మొత్తం డిలే చేసుకున్నా, లేకపోతే ఎప్పుడో వేసేసేది. ఇవాళ మళ్ళీ ఈ వర్షంలోనే గణపతి తెద్దాం అనుకున్నాం. ఎట్లా అవుతుందో వర్షంలో ఎట్లా తెచ్చుడు, ఎట్లా సెలబ్రేట్ చేసుడు ఏం అర్థం అవుతుంది. వాటర్ ఏం అవతలేవు పైన, మంచిగానే చేసినాం స్లోపుగా. కానీ కొంచెం కిందికని కట్టాలి అట్లా సుగ్గడు పట్టుకున్నట్టు. చూద్దాం ఎట్లా అవుతుందో. లోపలికి వెళ్ళా అరేది బయటకు వెళ్ళా, లోపలికి వెళ్ళి కాదు కావచ్చు. నువ్వు ఫేమస్ అవుతావు రే సాయి, నువ్వు రాజకీయాలు కూడా బాగా ఫేమస్ అవుతారు అయిపోయే వరకు. 100 ఏళ్ళు రా బాబు నీకు. ఇద్దరు ఫేమస్ అవుతారని ఇప్పుడే మాట్లాడుకుంటున్నాను. చలో చలో సైడ్కి పెట్టేసి బల్లలన్నీ వేసేసుకొని జల్దీ పని ఓడగొట్టుకుంటే పూజలు గిన స్టార్ట్ చేసుకోవచ్చు. ఏమేమో మన వాళ్ళు అన్ని పూలు తెచ్చారు. వంకాయ పూలు, గరక, టేక్టాక్ పువ్వు, మక్కేను, పత్తిరాకు. పని ఫస్ట్ తర్వాత. ఓకే 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 ఎందుకు అరుస్తున్నాడు? ఓ ఇళ్ళకు కమాన్ కమాన్. 2 హే మా ఇంట్లోకి. రెడీ 1 2 1 2 3. అరే మీరు ఇట్టాలి లేపులి లేపు ఇరువులు లేపు. అమ్మ ఆడ ఊరుతుంది. ఏమయ్యరా అదేదో చిన్న పొక్కనే పడ్డది, అది చిన్న పొక్క పడే వస్తుంది. ఎటు జరపాలా? ఇటు ఇటు గ్యాప్. ఈ అమ్మ ఏంద్రా వర్షం, అది కొంచెమే ఆడుతుంది కదరా. ఇంత మంచి ఏమి కూడా ఏంది అర్థం, కొంచెం ఘోరంగా పడుతుంది. అరే కొంచెం ఇటు, కొంచెం సరిపోరి. అరే కొంచెం ఇగో గిట్ల క్రాస్ అయింది, గిట్ల క్రాస్ అయింది, ఇట్లా అయింది. కొంచెం ఇటాను, కొంచెం కొంచెం అంతే బస్. ఒకసారి బరాబర్ వచ్చింది, నా మిడిల్ వచ్చింది. అరే సాయి ఒకసారి సైడ్ జరు, ఒకసారి సైడ్ జరు, స్పేస్ ఏర్పడుతుంది నాకు.
అరే రాజ్ కళ్యాణ్ కొంచెం సైడ్ జరు. అరే కొంచెం ఇటు జరుగుతుంది కావచ్చు, ఇటు జరుగుతుంది కావచ్చు. ఇక్కడ సైడ్ జరపాలా, కొంచెం అటు జరపాలా, అక్కడ సైడు. ఒకసారి లేవురా సంజయ్, ఒకసారి లేవు, నాకు స్పేస్ అర్థమైతే జరపాల. मंगलकारी जगत अधिकारी कर्मरूपी वाटेवरचा तू पालनहारी. तू मंगलकारी जगत अधिकारी कर्मरूपी वाटेवरचा तू पालनहारी. तू आरंभ तू विशेष तूच मुचा श्री गणेश. तू आरंभ तू विशेष तूच मुचा श्री गणेश. एकदंताय नमः. मूषिकवाहन गजानन मोदकहस्त गजानन मोदक प्रिय गजानन गजानन हे शुभानन गौरी मनोहर गजवदना पशुपति तनया गजानन परम दयाळो गजानन गजानन हे शुभानन गौरी तनया गजवदना. మేమైతే డెకరేషన్ స్టార్ట్ చేసి ఆల్రెడీ వినాయక చవితికి ఒక 6 days ముందే స్టార్ట్ చేసినాం. మేము ఎక్స్పెక్ట్ చేసింది అయితే 1 weekలో డెకరేషన్ మొత్తం కంప్లీట్ అవుతుంది అనుకున్నాం. బట్ మాకు ఎక్స్పీరియన్స్ లేదు అసలు ఎట్లా చేయాలి ఇంకా. ఫస్ట్ మేము నార్మల్గా షీట్స్ కొనుక్కొచ్చుకొని వితౌట్ ఎనీ ప్లాన్ లేదు, ఏం లేదు, డైరెక్ట్గా కట్ చేసి అంటే పెడదామని అనుకున్నాం. కానీ అది వర్కౌట్ కాలేదు. చాలా వరకు షీట్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. తర్వాత మళ్ళీ ఒక బుక్ తీసుకొని ప్రాపర్గా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఒక రఫ్ స్కెచ్ అయితే వేసినాం. పిల్లర్స్ ఫస్ట్గా మెయిన్గా పిల్లర్స్ కొంచెం కూడా వేస్ట్ కాకుండా ఎట్లా యూజ్ చేసి ఈ స్ట్రక్చర్ని ఎట్లా బిల్డ్ చేయాలన్నది మేము మొత్తం స్కెచ్ అంతా వేసుకున్నాం. స్కెచ్ చేసుకున్న తర్వాత అది ప్రాపర్గా ఫస్ట్ ఒక షీట్తోని డెమో చేసుకొని తర్వాత దాన్ని మొత్తం అందరికీ వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసి ఈక్వల్గా అందరం కట్ చేసుకొని గ్లూగన్తో అతికించేసినాం. ఇదైతే అంత ఈజీ కాదు, అనుకున్నంత ఈజీ కాదు. చాలా వరకు మేము చాలా షీట్స్ అన్నీ ఖరాబ్ చేసినాం. ఆ సైడ్కి చూస్తే మాత్రం చాలా వరకు థర్మాకోల్ షీట్స్ అన్నీ ఖరాబ్ అయినవి ఉంటాయి, కట్ చేసి పడేసినాయి. మేము షెడ్లోనే చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ నార్మల్గా షెడ్ అంతా వేసేసి షెడ్లోనే స్టార్ట్ చేద్దాం వర్క్ అనుకున్నాం. కానీ ఆడ బాగా డిస్టర్బెన్స్ ఉంటుందని మా ఊర్లోనే మల్లన్న గుడి ఉంటుంది. ఆ మల్లన్న గుడిలో మంచి ప్రశాంతంగా ఎవరో డిస్టర్బెన్స్ ఉండదు. మళ్ళీ మాకు ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎవరితోని ఎవరు చూస్తారో చేస్తారో అంటారో ఏమో అన్నట్టు ఏం భయం లేకుండా ఫస్ట్ మల్లన్న గుడి కాడ స్టార్ట్ చేసినాం వర్క్ అంతా. నిజం చెప్పాలంటే ఒక మూమెంట్లో అన్నీ చేసినాక ఒక సైడ్ దగ్గర అంటే అన్నీ చేసినాక తర్వాత అన్నీ జాయిన్ చేసి ఒక దగ్గర పెట్టినప్పుడు నిజంగా చిరాకు లేచి మధ్యలో ఆపేద్దాం అనుకున్నాం. కానీ మళ్ళీ దాన్ని ఆల్రెడీ చేసిన దాన్ని మనం ఇంకా బెటర్గా ఎట్లా చేయగలుగుతాం, దాన్ని ఎట్లా మంచిగా డిజైన్ చేయగలుగుతామని మళ్ళీ ప్లాన్ చేసుకొని మళ్ళీ మీదికి వెళ్ళి కటింగ్స్ అయినాయి, మస్తు వేస్టేజ్ అయినాయి. అనుకున్నంత ఈజీ అయితే కాలేదు. ఇది మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. మళ్ళీ ఇంకోటి మీదికి వెళ్ళి మాకు ఎట్లాంటి టూల్స్ లేవు. ఫస్ట్ టూల్స్ లేవు, ఉన్నదాంతోనే మేము అడ్జస్ట్ అయిపోయి అంతా చేసినాం. మ్యాక్సిమం ఇది అంత పర్ఫెక్ట్గా రాలేదు. కానీ బట్ మాకైతే టైం సరిపోలేదు అసలు. మేము 1 week అనుకున్నాం కానీ మేము పెట్టినాక 5 daysకి అయిపోయింది అసలు. మేము వినాయక చవితి నుంచి వెళ్ళి Day 5కి కంప్లీట్ అయిపోయి Day 5 నాడు మొత్తం ఇన్స్టాల్ చేసేసినాం. మేము అనుకున్న డెకరేషన్ మొత్తం ఇన్స్టాల్ చేసేసినాం. ఇదైతే నాట్ అన్ ఈజీ. బట్ ఒకవేళ మాకు ఇంకా టైం ఉంటే మాత్రం దీన్ని మాత్రం నెక్స్ట్ లెవెల్గా తీసుకుపోతుంది. మాకు లిమిటెడ్ టైం ఉండే, ఆ లిమిటెడ్ టైంలో మాకు ఎంత తోచినంత వరకు అంత చేసినాం. ఏమైందంటే ఈ సత్రం వరకల్లా అన్నదానం వరకల్లా ఇది కంప్లీట్ చేసి అందరికీ చూపించాలా
ఇక అందరిని అట్రాక్ట్ చేసుకోవాలన్నట్టు మేము స్టార్ట్ చేసినాం. మధ్యలో గివప్ అయింది కానీ మేమైతే అస్సలు గివప్ ఇవ్వలేము. ఎందుకంటే ఇది ఇప్పుడు కాకపోతే ఇట్లాంటిది మళ్ళా నెక్స్ట్ ఇయర్ కానీ తర్వాత ఎవ్వరు కూడా చెయ్యరు. ఇది మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇది స్టార్ట్ చేసినాం. దీన్ని కంప్లీట్ చేసే వరకు అసలు నిద్ర కూడా పట్టలే నాకైతే. ఇదంతా కంప్లీట్ చేసే వరకు గణపతి పెట్టినాక కూడా చాలామంది అన్నారు ఏమై డెకరేషన్ ఏమై అందరు వచ్చి చూసిపోతారు. అసలు ఏం లేదు, 4 పరదాలు ఉండే, అలా గణపతి ఉండే, ఇంతేనా. ప్రతిసారి మా దగ్గరికి లేదు, అందరూ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నట్టు డెకరేషన్ మంచిగా చేస్తామని. పోయినసారి అయితే డిసప్పాయింట్ అయినాం మొత్తం. పోయినసారి ఏం చేయలేము, ఈసారన్నా జర బడ్జెట్ ఉంది, బడ్జెట్ బట్టి చేద్దామన్నట్టు కూర్చున్నాం. ఇక చేసేసినాం. నాకైతే అవుట్పుట్ మాత్రం మస్తు నచ్చింది. అనుకున్న దానికన్నా నేను మస్తు సాటిస్ఫై అయినా. దాని రియాక్షన్స్ కూడా మస్తు వచ్చినాయి. అసలు మస్తు మంది మంచిగా చేసిన. మ్యాక్సిమం అందరు ఏమన్నారు తెలుసా, ఇదంతా తీసుకొచ్చి ఏదో రెడీమేడ్గా తీసుకొచ్చి పెట్టేసారు, ఆల్రెడీ ఏనో తీసుకొచ్చి మేము చేసినామంటే ఎవ్వరు నమ్మలేరు. ఫస్ట్ ఎవరు నమ్మలేరు అసలు ఎక్కడ చేసినా అన్నది కూడా ఎవ్వరికి తెలియదు. ఆయనతో ఇక కంప్లీట్గా చేసేసి అక్కడ పెట్టేసినాం. అవుట్పుట్ మాత్రం వేరే లెవెల్ వచ్చింది. ఇంకా టైం ఉంటే మాత్రం ఇంకా మంచి డిజైన్స్ యాడ్ చేస్తుండేవి, ఇంకా క్యాలిక్యులేటెడ్ ఉంటుండేవి. మెయిన్గా మ్యాన్ పవర్ అంతగానం లేకుండే, మ్యాక్సిమం 4 అట్లనే ఉంటుండే. అందరూ ఇప్పుడు రోజంతా కూర్చొని ఇదంతా చేయాలంటే అందరితోని కాదు కదా, ఎవరి వాళ్ళకి పని ఉంటాయి. దీనికి కొంచెం కేటాయించుకొని ఎవరి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేసుకొని డెకరేషన్ మొత్తం అయితే కంప్లీట్ చేసేసినాం. ఇక మెయిన్గా టోటల్ అవుట్పుట్ వచ్చింది 7th డే నాడే. ఇంకా లైటింగ్స్ మీటింగ్స్ అన్నీ ఆర్డర్ చేసి ఫిట్టింగ్స్ చేసే వరకు 7th డే పట్టింది. 7th డే నాడు 8th నాడు మేము అన్నదానం పెట్టినాము. దానికి ఎట్లా వచ్చింది అయితే టోటల్గా అవుట్పుట్ ఎట్లా వచ్చింది అన్నది మాత్రం నెక్స్ట్ ఒక సినిమాటిక్ వస్తుంది. దాన్ని చూసి మేము శ్రమ పడ్డదానికి మేము చేసిన హార్డ్ వర్క్కి వర్తా కాదా అన్నది మీరే కామెంట్లో అయితే పెట్టుర్రి, కామెంట్ చేయర్రి. ఒకవేళ నచ్చితే మాత్రం షేర్ కూడా చేయర్రి. లెట్స్ గో. जब तक